అందరికీ నమస్తే అండి. కేంద్రం మరోసారి పార్లమెంటులో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టే ఆలోచనలో ఉందంట. ఎందుకంటే ఈ ఏడాది జరిగిన బడ్జెట్ సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజనను ఉద్దేశిస్తూ అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. దానికి సరైన మద్దతు లేక ఆ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఎన్డీఏ బలం పెరిగింది. మార్చిలో బిల్లు వీగిపోయింది. మే నెలలో తమిళనాడు అండ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అక్కడ ప్రభుత్వాలు మారాయి. దాంతో అప్పటి వరకు అక్కడ అధికారంలో ఉన్న టీఎంసీ చీలిపోయి ఒక 20 మంది ఎంపీలు ఎన్డీఏకి మద్దతు పలికారు. అండ్ డిఎంకే అప్పటి వరకు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన డిఎంకే కూడా ప్రస్తుతం మెత్తబడింది. అవసరమైతే ఎన్డీఏకి సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సో దాంతో ఎంపీల సంఖ్య, ఎన్డీఏకి మద్దతు ఇచ్చే ఎంపీల సంఖ్య కొంతవరకు పెరిగింది తప్ప పూర్తిగా వాళ్ళకి కావాల్సినంత నెంబర్ అయితే రాలేదు. 2/3 మెజారిటీకి కావాల్సిన సంఖ్య రాలేదు. అందుకు బీజేపీ పెద్దలు ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు కొంత ప్రయత్నాలు చేసినప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న నీట్ పేపర్ లీకేజీ వ్యతిరేకత నేపథ్యంలో అండ్ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన సీజేపీ విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో చాలామంది ఇతర పార్టీల ఎంపీలు కొంతమంది బీజేపీకి సపోర్ట్ చేయడానికి వెనకడుగు వేశారు. అండ్ కేంద్రం కూడా ఒక రకంగా డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది. సో ఈ టైంలో జనంలో ఒక వ్యతిరేక మూడ్ ఉంది. ఆ మూడ్ తాత్కాలికమే. ఆ నెల ఉండొచ్చు, 2 నెలలు ఉండొచ్చు. పబ్లిక్లోను, విద్యార్థుల్లోనూ, మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ బీజేపీ పట్ల, ఎన్డీఏ పట్ల వ్యతిరేక మూడ్ ఉన్నప్పుడు ఆ బిల్లును తీసుకొస్తే ఎంపీలు కూడా మద్దతు ఇవ్వకపోవచ్చు, మళ్ళీ వీగిపోవచ్చు. ఇది మళ్ళీ చాలా ఇబ్బంది, క్లిష్టమవుద్ది. అందుకని ఇది రైట్ టైం కాదు అని ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టాల. డీలిమిటేషన్ను ఉద్దేశించి రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాల. దాంతో ఇంకా ఉండదేమో అని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు నిన్న అమిత్ షా గారు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరయ్యారు. నిజానికి ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది తమిళనాడుకు చెందిన డిఎంకే. గతంలో వ్యతిరేకించింది, ఇప్పుడు మెత్తబడింది. అండ్ ఈ బిల్లుకి ఈ ఎవరు టీవీకే పార్టీ మద్దతు ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. వాళ్ళకేమీ ఎంపీల మద్దతు లేదు. ఎంపీలేమీ ఆ పార్టీ తరపున లేరు. తమిళనాడులో ఉన్న మ్యాక్సిమం ఎంపీలు డిఎంకే నుంచే ఉన్నారు. బట్ అమిత్ షా గారు నిన్న చెన్నై దగ్గర మహాబలిపురం వచ్చి దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో సమావేశమైన తర్వాత విజయ్తో కూడా కాస్త మాట్లాడారని, ఈ బిల్లు విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారని, అండ్ తన మనుషులను ఎన్డీఏ ప్రతినిధులు కొంతమందిని స్టాలిన్ గారి దగ్గరకు పంపించి ఈ బిల్లు విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారని, అండ్ చంద్రబాబు గారి దగ్గర కూడా ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది, అవసరమైన మద్దతు అంటే చంద్రబాబు గారు టీడీపీ ఎంపీలు, ఎన్డీఏ ఎంపీలు ఎలాగ మద్దతు ఇస్తారు. బట్ ఇంకా ఏమైనా అవసరమైతే ఆయన కొంత ఇతర పార్టీలతో చర్చించాల్సి వస్తుందని, ఇలా కొన్ని అంటే ఈ డీలిమిటేషన్కి సంబంధించిన చర్చ అయితే నిన్న వచ్చింది. సో డీలిమిటేషన్ బిల్లు వస్తే సపోర్ట్ చేయాలి అనేటట్టు అమిత్ షా గారు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూస్తాము, ఇక్కడ జనాభాకు తగ్గట్టే మేము పెంచుతాము, సీట్ల సంఖ్య పెంచుతాము అని అమిత్ షా గారు ప్రత్యేకంగా ప్రస్తావించారంట. దాంతో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా ఈ విషయంలో కాస్త మెత్తబడ్డారు. డీలిమిటేషన్ విషయంలో పాజిటివ్గానే ఉన్నారు అనేది టాక్. మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీఎంసీ చీలిపోయింది, డిఎంకే మెత్తబడింది. ఇంకేం కావాలి? ఇంకా సమాజ్వాదీ పార్టీకి ఉన్న 37 మందిలో దాదాపుగా ఒక 15 మందిని చేర్చడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. సో అందుకే ఎంపీల బలం 332 మంది కావాలి. 362 మంది కావాలి. సుమారుగా 320 వరకు పోగేసుకోగలిగారు. వాళ్ళకున్న 290తో పాటు డిఎంకే సపోర్టు అండ్ టీఎంసీ చీలిక అండ్ శివసేన యూబీటీ చీలిక, ఇలా ఒక 330, 325 వరకు పోగేసుకోగలిగారు. ఇంకా 30 నుంచి 40 మంది ఎంపీల మద్దతు కావాలి. దానికోసం సమాజ్వాదీ పార్టీ అండ్ అవసరమైతే ఆ రోజు హాజరు తగ్గించేసేలాగా, ఏమంటే బీజేపీ తలుచుకుంటే ఇవన్నీ అంత ఈజీ అని చెప్పలేం కానీ, బట్ పాజిబిలిటీ అయితే ఉంటుంది. మరీ ఇంపాసిబుల్ కూడా కాదు. ఎందుకంటే దేశంలో ఉన్న పొలిటీషియన్స్ మీద ఎన్ని అవినీతి కేసులు ఉంటాయి, ఎన్ని బొక్కలు ఉంటాయి రాజకీయ నాయకులకి, ఎంపీలుగా పనిచేసే వాళ్ళకి. సో వాళ్ళది ఏదో ఒకటి పట్టుకొని, వాళ్ళ పిలక పట్టుకొని, వాళ్ళ బలహీనతను పట్టుకొని ఖచ్చితంగా మద్దతు ఇవ్వండి, లేదా సైలెంట్గా ఉండండి, సభకు రావద్దు. సభకు రాకపోతే చాలు కదా, ఆ రోజు కోరం తగ్గుద్ది కదా. కోరం తగ్గే కొద్ది వీళ్ళ మద్దతు, వీళ్ళకి కావాల్సిన ఎంపీల సంఖ్య తగ్గుద్ది కదా. సో సపోర్ట్ చేసేవాళ్ళు బిల్లుకు వస్తారు, సభకు వస్తారు. సపోర్ట్ చేయని వాళ్ళు సభకు రావద్దు అవసరమైతే అనే విధంగా
చివరి అస్త్రాన్నైనా సరే బయటికి తీయడానికి బీజేపీ సిద్ధపడుతోంది. ఇది బీజేపీకి చావోరేవో తేల్చుకోవాల్సిందే. ఎందుకంటే వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఎన్డీఏ మీద వ్యతిరేకత కనిపిస్తోంది. మూడ్ మారుతోంది. వ్యతిరేక మూడ్ ఎక్కువగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు కాబట్టి పునర్విభజన జరగకపోతే మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవడం కష్టం. పునర్విభజన జరిగితే వాళ్ళకి కావాల్సినట్టు బౌండరీస్ మార్చుకొని, సరిహద్దులు మార్చుకొని, కాంగ్రెస్ కంచుకోటల్ని విడగొట్టి అది ఇది ఏదో చేసుకుంటారు. పునర్విభజన జరిగితే ఓకే, జరగకపోతే మాత్రం మళ్ళీ ఇదే 543తో వెళ్తే కష్టం అనే అభిప్రాయం బీజేపీ పెద్దల్లోనూ అండ్ బ్యాక్ అండ్ ఆర్ఎస్ఎస్లో కూడా ఉందంట. అందుకే డీలిమిటేషన్ విషయంలో బీజేపీ పెద్దలు అవసరమైతే అంటే ఈ సెప్టెంబర్ నెలలో ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో ప్రత్యేక సమావేశాలు పెట్టైనా దీన్ని ఆమోదించే ఆలోచన చేస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ.